ఒంట్లో నీరసం అలాగే రక్తహీనతతో బాధపడుతున్న ఈ స్వీట్ అయితే చేసుకోండి. ఎటువంటి నీరసాలైనా సరే, అలాగే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏవైనా సరే చక్కగా తగ్గిపోతాయి. అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారు కూడా ఈ స్వీట్ తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది తగ్గి ఒంటిలో బ్లడ్ అనేది పడుతుందండి. కాబట్టి ఈ స్వీట్ అయితే అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. మరి స్వీట్ తినాలనిపించినప్పుడు తీయగా ఈ విధంగా ఈ చిక్కీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే పల్లి అలాగే కోకోనట్తో చిక్కీ చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ఇక్కడ 1 కప్ అయితే బెల్లం తీసుకున్నాను. బెల్లం మనకి పంచదార కలిసిన బెల్లం కాకుండా ఒరిజినల్ బెల్లం ఉంటుందండి, ఆ బెల్లం అయితే బాగుంటుంది. అలాగే 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. పల్లీల్ని వేయించేసుకుని పొట్టు తీసేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 కొబ్బరికాయ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా 1 గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని అందులో పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ పల్లీల్ని కాస్త బరకగా అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా పొడి అనేది చేసుకోకూడదండి. చక్కగా అక్కడక్కడ పలుకులుగా తగిలేటట్లు బరకగా అయితే ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ చిక్కీ తినడం వల్ల నీరసం అనేది అస్సలు రాదండి, చాలా ఎనర్జీగా ఉంటారు. అలాగే కొబ్బరి, పల్లీలు, బెల్లం ఇవంటే ఇంకేంటండి, అసలు ఇది చాలా మంచి ఫుడ్. మరి కాబట్టి ఈ విధంగా అయితే మనం చిక్కీ చేసుకుంటే రోజుకొకటి తింటే చాలు, ఎంతో హెల్దీగా అలాగే నీరసం అనేది లేకుండా ఉండొచ్చు. చూసారు కదా, పల్లీలను అయితే ఈ విధంగా నేను కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అయితే వేసేసి ఇవి కూడా కచ్చా పచ్చాగా, అంటే మరి ముక్కలు లేకుండా కొంచెం ఇది మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి పల్లీలు అయితే నోటికి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఈ విధంగా అయితే కొబ్బరిని ఎక్కడ ముక్కలు లేకుండా అంతా కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనం చిక్కీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ అయితే వెలిగించి బాండి పెట్టేశాను. అందులో 1 స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ బర్ఫీకి మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బర్ఫీ అనొచ్చండి, అలాగే చిక్కీ అనొచ్చు. మీకు డౌట్ రావచ్చు, ముందు వరకు చిక్కీ అని ఆ తర్వాత బర్ఫీ అంటున్నానని. దీన్ని ఏ విధంగా పిలిచినా కూడా చాలా బాగుంటుందండి. బర్ఫీ అనొచ్చు, అలాగే చిక్కీ అని కూడా అనొచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అయితే వేసేసుకుని ఇది కొంచెం పొడిగా అయ్యే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే వెంటనే ఇది మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో అయితే మరీ ఎక్కువ టైం పట్టేస్తుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు. అందుకే కొబ్బరి అనేది వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పొడిలాడుతూ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదైతే 1 గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేను 1 గిన్నెలోకి అయితే తీసేసానండి. ఇలా పొడిగా కొబ్బరి అయితే అవ్వాలి. ఆ తర్వాత అదే పాన్లో మనం తీసుకున్న బెల్లం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకుంటే పాకం రావడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి 2 స్పూన్లు అయితే వాటర్ సరిపోతుంది. ఎందుకంటే మనకి బెల్లం కరగడానికి ఈ మాత్రం ఉంటే చాలండి. చూసారు కదా, ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం వచ్చే వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఇది అంతా పొంగొచ్చేస్తుంది, కానీ మనకి ఇందులో ఉండే బెల్లం అనేది కరగడానికి టైం పడుతుంది. కాబట్టి మెల్లగా చిన్న మంట మీద అయితే ఇలా ఉడికించుకుంటే మనకి ఈ విధంగా బెల్లం అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఈ బెల్లం ఏ విధంగా తయారవ్వాలంటే 1 తీగ పాకం అయితే రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు మనకి పాకం అనేది రెడీ అయినట్లే. ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ ముదిరి పాకం అయితే మళ్ళీ చాలా గట్టిగా అయిపోతుందండి బర్ఫీ అనేది. కాబట్టి ఈ విధంగా ఒకసారి ఇలా మనకి గరిటెకి ఉంటుంది కదండి పాకం, దానినైతే చేయి తడి చేసుకుని ఇలా అయితే చల్లారనిచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకసారి మనకి పాకం అయితే ఇలా తీగ పాకం వస్తుంది కదా. 1 తీగ రావాలండి. 1 తీగ వచ్చినట్లయితే పాకం అనేది రెడీ అయినట్లే. మనకి 1 తీగ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మీకు ఒకవేళ ఇష్టమైతే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, ఇంకా నువ్వులు వేసుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయడం లేదు, డైరెక్ట్గా ఇలాగే చేస్తున్నాను. మనం మిక్సీ పట్టుకున్న
పల్లి పొడి అలాగే కొబ్బరి మిశ్రమం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే చాలా త్వరగా ఇది అడుగంటేస్తుంది కాబట్టి మనం మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, దీనిని ఇలా కలుపుతూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చాలా త్వరగానే ఇది దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మనకి ఈ బర్ఫీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు చక్కగా నోట్లో నములుతూ ఉన్నప్పుడు చాలా ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది, ఇది ఏ విధంగా ఉంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయితే వేయాలి. అదేంటా అనుకుంటున్నారా? సాల్ట్ అండి. దీంట్లో కంపల్సరిగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా 2 వేళ్లతో 2 చిటికెళ్ళు సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ వేయడం వల్ల స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలామంది ఈ విధంగా సాల్ట్ అనేది వేస్తూ ఉంటారు, చాలామందికి తెలియదు. కానీ ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏ స్వీట్ అయినా సరే చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇది చెక్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం స్పూన్తో తీసుకుని ఇది చల్లారిన తర్వాత చేత్తో ముద్దగా చుట్టినట్లయితే ఇది ముద్దగా రావాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది రెడీ అయినట్లు. చూసారు కదా, చాలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే మనకి ఈ తోలు కూడా ఊడొచ్చేస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా దీనిని చెక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే చెక్ చేసుకోవాలి. మనం వేసుకున్న బెల్లానికి అలాగే కొబ్బరి, పల్లి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, మనకి ఈ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెకైతే నెయ్యి అప్లై చేశాను. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇది మనకి పలుచగా కావాలంటే పలుచగా, లేదా మందంగా కావాలంటే మందంగా, ఎలా కావాలంటే అలాగా గిన్నెలోకి సెట్ చేసుకోవాలి. నేనైతే గిన్నెలో ఒక పక్క అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఇది మొత్తం గిన్నె అంతా చేసినట్లయితే పలుచగా వస్తుంది కాబట్టి ఇది కొంచెం నేను మందంగా చేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా 3 వంతులు అయితే గిన్నెలోకి వచ్చే వరకు దీనిని సెట్ చేసేసాను. చూసారు కదా, మన పల్లి కొబ్బరి చిక్కీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒకసారి బాగా చల్లారనివ్వాలి. ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చండి చాకుతో కట్ చేసుకోవడానికి. ఒకసారి ట్రై చేసినట్లయితే మనకి అవుతుంది అనుకుంటే మాత్రం కట్ చేసుకోవాలి, లేదంటే కనుక చల్లారనివ్వాలి. నాకైతే ఇక్కడ బాగా తడిగా ఉందండి, కాబట్టి నేనైతే ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిని కట్ చేస్తాను. మనం కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాకుకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను పీసెస్గా కట్ చేశాను. మనకి చాలా టేస్టీగా ఉండే పల్లి కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. మనం పల్లి ఉండలు తింటాం కదండి, పల్లి ఉండలు పాకం చక్కగా మంచి పాకం వచ్చినప్పుడు ఇది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపించే కోకోనట్ పల్లి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.